అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. చెప్పండి బాబా, మీరు కూడా మరొక మాట ఏమంటారో చెప్పండి. మన అందరి ముందు ఒక మాట మీరు గనక ఓకే అంటే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది కదా. అంటే నాదేముంది బాబా, అసలు మీ చెల్లెలు కూడా ఒప్పుకున్నారు అనుకో, అసలు నాదేముంది చెప్పు. నేను వాళ్ళ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్తానా చెప్పు. అసలు మీ చెల్లెల మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా, నీకు తెలియదా నీకు అన్నాడు ఆయన నవ్వుకుంటూ భార్య వైపు చూస్తూ. అబ్బా, నా మాట తెగ వినేస్తున్నట్టు, నా మాట మీద తెగ నడుస్తున్నట్టు, చూసారా అండి ఎలా మాట్లాడుతున్నాడు ఈయన అన్నది ఆవిడ నవ్వుకుంటూ. అందరికీ తెలుసురమ్మా మీ ఇద్దరి సంగతి, కానీ నువ్వు మాట చెప్పమ్మా సులోచన, నువ్వంటే ఆయన ఏమీ కాదంట, కానీ నువ్వైతే చెప్పు అసలు ఏమంటావు అన్నాడు ఆయన. నాదే ఉంది అన్నయ్య, అసలు అయినా ఇప్పుడు ఏం తొందర చెప్పు, అది ఇంకా చిన్నపిల్లనే కదా, ఇప్పటి నుంచి ఆ మాటలు ఎందుకు చెప్పు అన్నది ఆవిడ మాట దాటేస్తూ. అదిగో అట్లా కాదమ్మా, అందరూ ఉన్నాము, నలుగురు ముందు బాబా నువ్వు ఒక్క మాట కనుక అన్నారనుకో మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఆడపిల్లవాళ్ళం కదమ్మా, అందుకని ఇప్పుడే అడుగుతున్నా